రిచ్‌లో 2 రకాలు ఉంటారు తెలుసా? ఒకళ్ళేంటంటే యాక్చువల్లీ రిచ్. వాళ్ళ దగ్గర చాలా ఎసెట్ ఉంటుంది. వాళ్ళు రిచ్ పీపుల్. ఇంకొకళ్ళేంటంటే రిచ్ లాగా కనిపించాలనుకుంటారు. అన్నీ బ్రాండెడ్ వాళ్ళ ఆర్థిక స్థోమత అంత లేకపోయినా కూడా బ్రాండెడ్ క్లోత్స్ అన్నీ బ్రాండెడ్ థింగ్స్ వాడుతూ రిచ్ లాగా కనిపించాలనుకుంటారు. యాక్చువల్లీ రిచ్ అయిన వాళ్ళు మినిమమ్ లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్ మీరు కావాలంటే ఎవరైనా గానీ అబ్జర్వ్ చేయండి. వాళ్ళు చాలా అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెడుతూ ఉంటారు. బట్ రిచ్‌లా కనిపించాలనుకునే వాళ్ళు చాలా షో ఆఫ్ చేస్తూ లగ్జరీ కార్స్, లగ్జరీ థింగ్స్ అన్నీ వాడుతూ ఉంటారు. సో, మీరు గనక అలా ఉండకూడదు అంటే మీరు ఫైనాన్స్ అనేది నేర్చుకోవాలి. నేర్చుకొని ఎసెట్ బిల్డ్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రైస్ ట్యాగ్ చూడకుండానే మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. సో, మీరు తర్వాత అలా ఉండాలంటే ఇప్పటి నుంచి మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కరెక్ట్‌గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే దిస్ ఈస్ మాధవి లైవ్ మనీ మేనేజ్మెంట్ కోచ్.